ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం కీర్తనలు 150వ కీర్తన మొదటి వచనం చదువుకుంటాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. కీర్తనకారుడు 150వ కీర్తనలో దేవుని స్తుతించేదాని కొరకు మరి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఈ కీర్తన అంతా కూడా ఆయన్ని స్తుతించుడి, ఆయన్ని స్తుతించుడి, ఆయన స్తుతించుడి అని ప్రతి విషయం తర్వాత ప్రస్తావించడం జరుగుతూ వచ్చింది. నిజంగా దేవుని స్తుతించడం గొప్ప భాగ్యం. నిజ దేవుణ్ణి నిజమైన హృదయంతో, సత్యమైనటువంటి యథార్థమైనటువంటి జీవితంతో స్తుతించడం చాలా ప్రాముఖ్యం, చాలా అద్భుతం. నిజమైన దేవుణ్ణి స్తుతించడం ఎంత ఆశ్చర్యం. నిజంగా ఈ లోకంలో మనం స్తుతించేది మన సృష్టికర్తని, మనల్ని తయారు చేసిన ఆయన్ని, మనల్ని కన్నాయన్ని, మనల్ని కొన్నాయన్ని. కాబట్టి మనం ఎంత ధన్యులం. నిజంగా మన దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం, నిజమైన దేవుణ్ణి స్తుతిస్తున్నాం, సర్వలోక సృష్టికర్తని మనం స్తుతిస్తున్నాం. మరి అందరు మానవులు చేసినట్లుగా ఏదో మరి దేవుని కాని వాటికి, లేకపోతే వారు దేవుళ్ళు అనుకున్న వాటికి పూజ చేయటం లేదు, కానీ స్తుతులు చెల్లించట్లేదు. కానీ మన దేవునికి, నిజ దేవునికి మనం స్తుతులు చెల్లిస్తున్నాం. కాబట్టి దేవుని స్తుతించడం చాలా మంచిది. అయితే ఏ విషయాల్లో ఎలా దేవుని స్తుతించాలి, ఎవరు దేవుని స్తుతించాలనే విషయాలు కొన్ని చూస్తే 150వ కీర్తనలో మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు. దేవుని పిల్లలారా, ప్రతిరోజు మరి మనం దేవుని స్తుతిస్తాం. అయితే ప్రతి ఆదివారం దేవుని మందిరంలో నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? ప్రతి ఆదివారం దేవుని సంఘములో నువ్వు కూడుతున్నావా? ఆయన పరిశుద్ధాలయంలో నువ్వు ఆయన్ని స్తుతించాలనేది కీర్తనాకారుడు యొక్క కోరిక, పరిశుద్ధాత్మ యొక్క కోరిక. కాబట్టి దేవుని మందిరానికి మానక వెళుతూ, దేవుని మందిరానికి క్రమంగా వెళుతూ దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించేవారు దేవుని మందిరంలో దేవుని స్తుతించేవారుగా ఉండాలి. రెండవదిగా చూస్తే మరి అదే వచనంలో ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. మొదటి వచనంలోనే ఉంటుంది, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన్ని స్తుతించుడి. కాబట్టి ఆయన బలాన్ని ప్రసిద్ధి చేసేటువంటి ఆకాశ విశాలంలో, అంటే దాని అర్థము ఆకాశంలో ఏదైనా శబ్దం వచ్చిందనుకోండి, ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతుంది, ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోతుంది, ఆ ప్రాంతమంతా వినబడుతుంది. దేవుని మనం స్తుతించినప్పుడు మరి దేవుని పరిశుద్ధాలయంలో మాత్రమే కాక ఆ ప్రాంతమంతా ఆ స్తుతులు వినబడేటట్లు, ఆ ప్రార్థన వినబడేటట్లు, వారి హృదయాలలో కార్యం జరిగేటట్లు దేవుని స్తుతించాలి. ఈ లోకమంతా దేవుని యొక్క కృపతో నిండుకుని ఉంది. మన స్తుతులు అనేక మందిని ప్రభు వైపు తీసుకురావాలి. కాబట్టి ఆకాశ విశాలమందు ఆయన్ని స్తుతించుడి అంటే గొప్ప స్వరముతో అందరికీ వినబడేటట్లు, అందరూ గ్రహించగలిగేటట్లు మనం దేవుని స్తుతించాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ వచనంలో ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన్ను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయన్ని స్తుతించుడి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పరాక్రమ కార్యాలను బట్టి, ఆయన మహాప్రభావం బట్టి, ఆయన క్రియలు, ఆయన కార్యములు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించాలి. ఆయన మన జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు, గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ ఆయన్ని స్తుతించాలి. ఆయన యొక్క ప్రభావము, పరాక్రమము గొప్పది. ఆయన మన జీవితంలో చేసిన కార్యాలు గొప్పవి, ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి. అద్భుతమైన, ఆశ్చర్యమైన మహత్కార్యాలు ఆయన అనేకమైన మన జీవితాల్లో చేయలేదా? వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించాలి. కాబట్టి ఆయన ప్రభావాన్ని బట్టి, ఆ మహాప్రభావాన్ని బట్టి, ఆయన పరాక్రమ కార్యమును బట్టి దేవుని మనం స్తుతించేవారమై ఉండాలి. ఆయన బలమును మనం ప్రసిద్ధి చేసేటట్లు ఆయన్ని స్తుతించేవారమై ఉండాలి. తర్వాత మరి మనం చూసుకుంటే దేవుని యొక్క నామంలో 4వదిగా, మొదటిది దేవుని మందిరంలో దేవుని ఆరాధన చేయాలి, స్తుతించాలి. అలాగే ఆకాశ మండలంలో, ఆకాశ విశాలములో దేవుని స్తుతించాలి. మూడవదిగా పరాక్రమ కార్యములు బట్టి, ఆయన మహాప్రభావం బట్టి ఆయన్ని స్తుతించాలి. 4వదిగా మరి వాయిద్యములతో, నాట్యములతో దేవుని స్తుతించాలి. 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చూస్తే బోరధ్వనితో, స్వరమండలములతో, సితారతో, తంబురుతో, నాట్యముతో, తంతి వాయిద్యములతో, పిల్లన గురువులతో, మ్రోగు తాళములతో, గంభీర ధ్వనిగల తాళములతో ఆయన్ని స్తుతించండి. కాబట్టి కీర్తనాకారుడు పాటల ద్వారా
మరి అదే రీతిగా నాట్యము ద్వారా, వాయిద్యాల ద్వారా దేవుని స్తుతించేవారిగా ఉండాలి. మరి నిజంగా ఈ దినంలో మరి మందిరాలలో వాయిద్యాలు వాయించడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఈ లోకంలో ఉన్న విద్యలన్నీ నేర్చుకోవడానికి ఎంతో పరుగులు తీస్తున్నారు. ఎడ్యుకేషన్ కోసము స్కూల్స్, కాలేజెస్కు పరుగులు తీస్తున్న నీవు దేవుని మందిరంలో వాయిద్యాలు వాయించాలి, దేవుని మందిరంలో పరిచర్య చేయాలి అని ఏదైనా ఆసక్తితో ముందుకు వస్తున్నావా? ఆసక్తితో నువ్వు దాని కొరకే సమయం వెచ్చిస్తున్నావా? మరి ఆసక్తితో నీవు దేవుని మందిరంలో వాయిద్యాలు వాయించాలని నేర్చుకోగలుగుతున్నావా? ఈ విద్య చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి పరలోక రాజ్యంలో కూడా వీణలు ఉన్నాయి, పరలోక రాజ్యంలో కూడా వాయిద్యాలు ఉన్నాయి, పరలోక రాజ్యంలో కూడా స్తుతి ఉంది. మనం చేసే స్తుతి నిలిచినట్లు మనము వాయించే వాయిద్యాలు అక్కడ కూడా ఉన్నాయి, అక్కడున్న వాయిద్యాలు కూడా నువ్వు నేర్చుకోగలుగుతావు. కాబట్టి ప్రియమైన వారులారా, మరి యుగాయుగములు దేవుని స్తుతించేవారిగా మనం పరలోక రాజ్యంలో ఉంటాం. 5వదిగా మనం జ్ఞాపకం చేసి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సకల ప్రాణులు యెహోవాను స్తుతించునుగాక. కాబట్టి అందరూ దేవుణ్ణి స్తుతించాలి అని కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటారు. అందరూ దేవుని, సకల ప్రాణులు, అవి పశువులైనా, పక్షులైనా, మనుషులైనా, మరి జంతువులైనా, మరి జలచరాలైనా, ఏవైనా సరే దేవుని స్తుతించాల్సిందే. కాబట్టి ఉదయకాల సమయంలో అట్టి తీర్మానంతో ప్రతి సమయంలో దేవుని స్తుతిస్తాను, ప్రతి సమయంలో దేవునికి మహిమలు చెల్లిస్తాను, ప్రతి సమయంలో దేవుని స్తోత్రిస్తాను, ప్రతి సమయంలో దేవుని గణపరుస్తాను, మహింపరుస్తాను అనే తీర్మానంతో మనం ముందు కొనసాగుదాం. ఇది చాలా మంచిది. కాబట్టి కీర్తనకారుడు 150 కీర్తనలో మనకు నేర్పిస్తున్న పాఠాలు, మరి మొదటిగా మరి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించాలి, ఆకాశ విశాలమందు అందరికీ తెలిసేటట్లు దేవుని స్తుతించాలి, అలాగే పరాక్రమ కార్యాన్ని బట్టి, మహాప్రభావాన్ని బట్టి దేవుని స్తుతించాలి, తర్వాత వాయిద్యాలతో, నాట్యాలతో, మరి మోగు తాళములతో దేవుని స్తుతించాలి, 5వదిగా అందరూ దేవుని స్తుతించాలి. ఈ 5 అంతల అనుభవంతో మనం ముందు కొనసాగి అందరూ దేవుని స్తుతించేటట్లుగా మనం దేవునికి మహిమ తీసుకొద్దాం. దేవుడు అలాగ మనందరినీ సిద్ధపరచునుగాక. ప్రార్థన. దేవుని మాటలు మనకి దీవించునుగాక. మహాకృపలున్న తండ్రి, ఉదయకాల్సిన నాతో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై నీ కొందనాలు. నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించండి. వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించండి. మా ప్రభా, నిన్ను స్తుతించుట గొప్ప భాగ్యము, నిన్ను స్తుతించుట గొప్ప బలము. మా ప్రభా, అటు రీతిగా ప్రతి దినము నిన్ను స్తుతించేవారిగా మేము సిద్ధపరుస్తురండి. మా ప్రభా, మీరు మాట్లాడుతూ వచ్చిన మాటల ప్రకారము మా ప్రభా మానక మందిరానికి వెళ్ళి నిన్ను స్తుతించేవారిగా, మా ప్రభా తండ్రి, తంతి వాయిద్యములతో, నాట్యములతో నీ ప్రభావాన్ని, నీ ఘనతను, మీ యొక్క పరాక్రమ కార్యాలను మా ప్రభా గుర్తించి గమనించి స్తుతించేవారిగా, అలాగే మా ప్రభా తండ్రి ఇటు రీతిగా అన్ని విషయాల్లో దేవుని నిన్ను స్తుతించేవారిగా, అలాగే సకల ప్రాణులు నిన్ను స్తుతించేవిగా ఉన్నట్లు సహాయం చేయమని, ఈ పరిచయం నీరుగట్టు ఫలింపజేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా విస్తరింపజేస్తున్నామని చెప్పండి. మాటలు మా హృదయాలు భద్రం చేసుకుని స్తుతించేవారిగా, ప్రతి సమయంలో ప్రతి చోట మిమ్మల్ని స్తుతించేవారిగా మనం సిద్ధపరుస్తున్నామని నీ కొందరములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ ఈ దినం నీ పిల్లలు చేసే పనులన్నింటిలో విజయమను గురించి నీ నామను మహింపరచుకుంటున్నామని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, శ్లాఘనీయమైన, సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇంకెవరైనా ఈ వాక్య పరిచర్య విస్తరించాలని కోరుకుంటే మీరు అనేక మందికి ఈ వాక్యాన్ని, ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలను మాకు తెలియచేయండి. మరి అలాగే ఒక సహోదరుడు ఒక కామెంట్ పెట్టాడు, మీరు చూశారో లేదో తెలియదు కానీ, మరి అన్న ప్రారంభంలో ఎండింగ్లో ఉన్న పాట బాగలేదు అని చెప్పారు. దానివల్ల మేమెంతో మరి ప్రోత్సహించబడ్డాం. మరి స్టార్టింగ్ ఎండింగ్ సాంగ్ కూడా మార్చడం జరుగుతూ వచ్చింది. నిజంగా అలాంటి మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియచేయండి. తత్ప్రకారంగా వీడియోని అప్డేట్ చేయడంలో, అప్లోడ్ చేయడంలో, ఇంకా మెరుగుపరచడంలో మరి మేము ఆలోచన చేస్తాం. కాబట్టి పరిచర్య గురించి అందరూ ప్రార్థన చేయండి. ఈ పరిచర్య అనేక మందికి మేలుకరంగా ఉండేటట్లు ప్రార్థన చేయండి. అలాగే అనేక మందితో మరి ఈ పరిచర్య గురించి ప్రస్తావించి వారు కూడా ప్రతిదినము దేవుని వాక్యాన్ని విని సంతోషించి ఆశీర్వదించబడినట్లు మరి మీరు కూడా సహకరించండి. ఇటుగా ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలు, ప్రార్థన విన్నపాలు ఉంటే కింద స్క్రోలింగ్లో నెంబర్ మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి కింద రన్ అవుతున్నటువంటి మ్యాటర్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేసి మీ యొక్క మరి ప్రార్థనా అక్కరతలు తెలియచేయవచ్చు. కాబట్టి వాట్సాప్లో అయినా సరే మెసేజ్ చేయొచ్చు. కాబట్టి వీటన్నిటి కొరకై మీకు ఇప్పటివరకు మీరు ఎంతో సహకరిస్తున్నారు. అందుని బట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా ముందున పరిచర్య ఘనంగా జరిగేటట్లు మరి ఈ పరిచర్య కొరకు అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.